ప్రభుత్వం తప్పకుండా తనిఖీలు చేస్తోంది. అండ్ మన తెలంగాణలో అయితే అసలు చాలా ప్రైవేట్ కంపెనీస్లో, కార్పొరేట్స్లో అన్నిట్లో ఈ కమిటీస్ అనేవి చాలా చోట ఇప్పుడు పనిచేస్తున్నాయి. అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా అవగాహన కార్యక్రమాలు బాగా కండక్ట్ చేస్తున్నాయి. ఎందుకు అనంటే ముఖ్యంగా యూట్యూబ్ అందుబాటులోకి రావటం, ఈ ఆన్లైన్ సెర్చ్ చేసుకొని ఏదైనా తెలుసుకోవటం ద్వారా చాలామంది పనిచేసే మహిళలే కాదు, ఇంట్లో కూర్చొని ఉన్న వయోధికులు కూడా ఈ అవగాహన డెఫినెట్గా వస్తోంది. కాకపోతే ఇంకా రావాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. అంతకు ముందు ఉన్నంత మటుకు అవగాహన లేమి ఇప్పుడు కొంచెం తక్కువగా కనపడుతోంది. అండ్ గవర్నమెంట్ కూడా చాలా మెజర్స్ తీసుకుంటోంది. ప్రతి స్కూల్స్లో, ప్రతి కాలేజెస్లో, ప్రతి యూనివర్సిటీస్లో, ప్రతి ట్రైనింగ్ అకాడమీస్లో, ఇన్స్టిట్యూట్స్లో ఇప్పుడు మా దగ్గర ఒక 3 days కోర్స్ చేస్తే మేము కంపల్సరీ 2 day ఈ యాక్ట్ మీద అవగాహన ఇస్తాం వచ్చిన వాళ్ళందరికీ. అట్లనే స్కూల్స్లో కూడా ఆడపిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎవరు ఎట్లా, ఇగో నీకు ఈ ప్రాబ్లం వస్తే, ఇది ఒక ఆడపిల్లలనే కాదు కదా, మనము పెద్దవాళ్ళకు కూడా వచ్చే సమస్య ఇదే. ఇక్కడ ఒక చోట మనం ఎంతసేపటికి బాడీని టచ్ చేస్తేనో లేకపోతే ఎవరో సెక్షువల్గా హెరాస్ చేస్తేనే ఈ యాక్ట్ కాదు. మీకు అవమానం జరిగితే కూడా మీరు మాట్లాడొచ్చు అని కదా చెప్పేది. అవమానాలని భరిస్తూ మాకింతేలే, మేము ఇంతే పని చేయాలి అని మీరు అడ్జస్ట్ అవుతూ పని చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. పని చేయటం అనేది మీ హక్కు. పని కూడా ఎలా చేయాలి, రెస్పెక్ట్ఫుల్గా చేయాలి, డిగ్నిటీతో చేయాలి. ఎవరో మనకు చేసే చారిటీ కాదది. అది మన రెస్పెక్ట్, అది మనం ఎర్న్ చేసుకున్న మన క్యారెక్టర్, అది మనం తెచ్చుకున్న మన ఉద్యోగాన్ని అంత గౌరవంగా చేసుకునే అధికారం మనకుంది, ఆ హక్కు మనకుంది. ఆ గౌరవంగా మనం చేసుకునే వెసులుబాటుని మన అధికారులు ఎవరైతే ఉంటారో, అంటే మన ఆఫీస్కి హెడ్ అయితే ఎవరు ఉంటారో వాళ్లకు కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంది.